ఆంధ్రాలో గానీ, తెలంగాణలో గానీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందంటారా? మేబీ నాట్ నవ్ అండి. ఓకే. యాక్చువల్లీ చెప్పనా నేను, అసలు సౌత్ ఇండియాలో ఎవరెవరైతే మోడీని ద్వేషిస్తుంటారో, బీజేపీని ద్వేషిస్తారో, వాళ్ళకి ద్వేషించే హక్కులు కూడా లేవు. బికాస్ దే ఆర్ నాట్ ఓటింగ్ ఫర్ బీజేపీ కదా! నువ్వు ఓటేయవు, నువ్వు గెలిపించవు. అసలు సౌత్‌లో ఎక్కడ బీజేపీ లేదు. నీకేం రైట్ ఉంది బీజేపీని విమర్శించడానికి? నీకు ఓటేస్తే కదా! నేను ఓటేసి నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు ఏం చేయలేదేంటి అన్నప్పుడే కదా నీకు అడిగే హక్కు. అది ప్రశ్నించే హక్కు. నేను నిన్ను ఓకే. గెలిపించినా కూడా నువ్వేం చెయ్యట్లేదేంటి అన్నది నిజమైన ప్రశ్నించే హక్కు. నువ్వు చెయ్యట్లేదు, నువ్వేం చేయట్లేదు, నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? అంటే వాళ్ళకి అండ్ నచ్చలేదు సౌత్‌లో గాబట్టే చేయట్లేదు గదా! ఏది? వాళ్ళకసలు నచ్చలేదు గాబట్టి అసలు ఆ అసలు గవర్నమెంట్‌ని చూడడమే. విమర్శించొద్దింకా. ఓకే. నీకేం తక్కువైంది? నీకు గెలిపించిన పార్టీని అడుక్కో, లేదా నువ్వు ఓటేసిన పార్టీని అడుక్కో. నువ్వు అపోజిషన్ పార్టీకి ఓటేసి వాళ్ళు అపోజిషన్‌లో ఉన్నారా? నువ్వు ప్రశ్నించు. నువ్వు ప్రస్తుత పార్టీని ప్రశ్నించు మాకు కావాల్సినయి అని. ఎవడన్నా దేని గురించన్నా ప్రశ్నిస్తున్నాడా? అపోజిషన్ పార్టీ ఎందుకుంటుంది మామూలుగా? ప్రజలకి అధికార పార్టీ ఏదైనా సరిగ్గా చెయ్యలేకపోతే, ఆ పని చేసేలాగా ఒత్తిడి పెట్టి చేయించడం కోసం అపోజిషన్ ఉంటది. అవునా? ఓకే. రౌడీజాలు చేయడానికే ఉన్నారు. ఓకే. సో, కాబట్టి అండ్ మనకు రీజనల్ మీరు అడిగిన క్వెషన్ మనకు రీజనల్ పార్టీలు బాగా ఎక్కువ. రీజనల్ ఫీలింగ్స్ ఎక్కువ. చూస్తున్నారు గదా! యాస కోసం కొట్లాట, భాష కోసం కొట్లాట, ప్రాంతం కోసం కొట్లాట, కులం కోసం కొట్లాట. ఈ ఇన్ని కొట్లాటలున్న చోట ఈ బీజేపీ వచ్చి ఏం చేస్తది? ఓకే. రైట్.